ఈ మాసంలో మనం ఆహ్వానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మాతో కూడా రండి, రండి, కమ్ అనే విషయం గురించి, ఒక ఆహ్వానం గురించి మనం ఒక ప్రత్యేకమైన అంశంగా మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. శుక్రవారం వేరే కోణంలో మనం ఆలోచన చేస్తే, విశ్రాంతి దినాన్న వేరే కోణంలో ఆలోచన చేస్తే, ఇలా అనేక కోణాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. జనరల్గా మనందరం కూడా ఆహ్వానించబడిన వారమే. వీఆర్ వెల్కమ్డ్ పీపుల్. దేవుడు తన స్వాస్థ్యములోనికి, తన రక్షణలోనికి, తన వారసత్వంలోనికి ఆహ్వానించబడిన వారమే మనం వచ్చిన వారము. హల్లెలూయా. ఒకవేళ ఇఫ్ గాడ్ డిజ్ నాట్ ఇన్వైట్ అస్, దేవుడు ఒకవేళ మనం పిలుచుకోకపోతే, దేవుడు ఇప్పుడు వాళ్ళందరూ వలలో ఆ పని చేసుకుంటున్నారట. వలలో దగ్గర, ఓడల దగ్గర, పడవల దగ్గర ఉండి ఆ వలలు కడుక్కుంటున్నారట. కడుక్కుంటుంటే యేసుప్రభువారు ఏం చేశారట, రండి, మిమ్మల్ని చేపలు పట్టేవాళ్ళుగా కాదు, మనుషులు పట్టేవారుగా నేను చేస్తాను. కమ్ విత్ మీ, కమ్ విత్ మీ, నాతో రండి. ఇంగ్లీష్లో ఉంటుంది కమ్ విత్ మీ, తెలుగులో నన్ను వెంబడించండి, ఫాలో మీ, నాతో రండి, సులువుగా మాట్లాడుకుంటే. సో వెన్ యూ కమ్ విత్ మీ, ఎప్పుడైతే మీరు నాతో వస్తారో, ఇక మీరు ఎలాంటి జాలర్లు అంటే, ఎలాంటి గొర్రెల కాపరులు అంటే, ఎలాంటి మనుషులు అంటే, మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు మనుషులు పట్టే జాలర్లు. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చునే నాదులు. ఆమేన్. పరిచర్య కొరకు ఘనమైన కార్యాలు చేసే యోధులు, దేవుని కొరకు ప్రాణాలు త్యాగం చేసే గొప్పవారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఒక ఆహ్వానాన్ని ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చాడో, ఆ ఆహ్వానమే అతడి జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దీవెనకరంగా వారి జీవితాల్లో ఉంటుంది. సో ఆ యొక్క భావాన్ని, ఆ యొక్క విషయాన్ని మన మనసులో పెట్టుకుని వాక్య భాగాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. మీరు చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మీరు చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, అనేక విషయాలు మీరు వినుండొచ్చు, ధ్యానించి ఉండొచ్చు. కానీ ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడు నన్ను సిద్ధపరిచి ఉన్నారు. ఆమేన్. మరొకసారి చదువుదాం మొదటి వచనం నుంచి. దప్పిగొనిన వారులారా, కమ్ టు ద వాటర్, నీళ్ళ యొద్దకు రండి. రోకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనం. రోకలు అంటే ఏంటి? డబ్బులు. ఫస్ట్ ఎవరట? రెండోది ఎవరట? రోకలు అంటే మామూలు మన భాషలో చెప్పండి, మన భాషలో చెప్పండి. డబ్బులు లేని వాళ్ళు. డబ్బులు లేని ఏమనంటే డబ్బులు లేవండి. ఏమని అడిగితే డబ్బులు లేవండి. కూరగాయలు తండి, డబ్బులు లేవండి. కిరాణా తండి, డబ్బులు లేవండి. పిల్లలకు బట్టలు కొనండి, డబ్బులు లేవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టాండర్డ్ ఆన్సర్ ఏంటో తెలుసా మనకి అండి? స్టాండర్డ్ ఆన్సర్ ఏంటండి? ఏం లేవు. ఫంక్షన్కి వెళ్దామని ఉంది కానీ ఏమి లేవు. ఊరు వెళ్దామని ఉంది కానీ ఏమి లేవు. ఫస్ట్ ఎవరట? దప్పికొని వారులారా, కమ్ టు ద వాటర్. డబ్బులు లేని వాళ్ళారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఆమేన్. హల్లెలూయా. రండి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షరసమును పాలను కొనండి. ఆహారం. రెండవ వచనం, మొదటి వచనం అది చదివారు. రెండవ వచనం, ఆహారము దాని కొరకు, కాని దాని కొరకు. అది ఆహారం కాదు. అయినా సరే ఏమి ఇచ్చేస్తున్నారట? ఏమి ఇచ్చేస్తున్నారు? డబ్బులు ఇచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని విధంలో ఏ విధమైన సంతృప్తి ఉండదు. అయినప్పటికీ కూడా మీ కష్టార్జితం ఎందుకు
ఎందుకు మీ కష్టార్జితాన్ని వేయపరుచుకుంటారు? జాగ్రత్తగా వినండి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించండి. ఆమేన్, హల్లెలూయా. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, మరీ డబ్బులు ఇచ్చి వ్యర్థమైన భోజనం కొనుక్కోకండి. మీ కష్టార్జితం వ్యర్థం చేసుకుని నిష్ప్రయోజనకరంగా ఉండకండి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు. ఆమేన్, హల్లెలూయా. నా మాట ఆలకించి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించండి. హల్లెలూయా. డబ్బులు లేనివాడికేమో మంచి పదార్థాలు, డబ్బులు ఉన్నవాడికేమో వ్యర్థం, వేస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో అలాగే ఉంటుంది మరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలిస్తే అలాంటి పిలిపే ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడిని పిలుతున్నాడా, డబ్బులు లేనని పిలుతున్నాడా? చెప్పండి. డబ్బులు ఉన్నవాడిని పిలుతున్నాడా, డబ్బులు లేనని పిలుతున్నాడా? డబ్బులు ఉన్నవారులారా రండి, నా దగ్గర రొట్టె ఉంది, మీరు కొనుక్కోండి. ఒరే, డబ్బులు ఉన్న వాళ్ళారా, ఎందుకురా మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు కొనుక్కోండి, తీసుకొని ఇవన్నీ కనపడతాయి. అది ఒక మార్కెట్ అనుకోండి. ఏంటంటే అది ఒక మార్కెట్, మీరు ఊహించుకోండి అలాగే. ఇట్స్ ఏ మార్కెట్. మార్కెట్ దగ్గర ఒక గేట్ ఉంది, లోపల అన్ని వస్తువులు అన్నీ అమ్ముతున్నారు. రొట్టె అమ్ముతున్నారు, అక్కడ ఏమున్నాయి, ద్రాక్ష రసం అమ్ముతున్నారు, పాలు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతున్నారు. అక్కడంతా బోళ్ళంత ఆహారం ఉంది. ఎంట్రన్స్లో ఒకడు నుంచొని ఉన్నాడు. నేను ఆ రొట్టె కొనుక్కోవాలండి అని అన్నాడు. రొట్టె కొనుక్కోవాలా? ఏంటి అంటే, నా దగ్గర బోలని డబ్బులు ఉన్నాయండి, నా దగ్గర రొట్టె కొనుక్కోవాలి. ఆడు అడుగుతాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అంటాడు. నా దగ్గర డబ్బులు ఎందుకు లేవండి, బోలని డబ్బులు అంటే, నీకు కదా ఇది, వెళ్ళిపో, నీకు కదా ఇది, వెళ్ళిపో. సమ్ మ్యాన్ వచ్చాడు, ఎవడొకడు వచ్చాడు, సార్ అక్కడ రొట్టె ఉంది, ద్రాక్ష రసం ఉంది, పాలు ఉన్నాయి, ఇవన్నీ. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవండి, దా నీకులాటోడికి ఇది ఏసు రక్తం చేయి. మీకు అర్థమవుతుందా? మార్కెట్ ఉంది, దేవుని రాజ్యం ఉంది, దేవుని ఉన్నతమైన ఆహారం ఉంది. ఇది మేబీ ఫిజికల్, మీకు అది శారీరకంగా కనపచ్చు. రొట్టె అంటే, ద్రాక్ష రసం అంటే, పాలు అంటే, ఇట్స్ మేబీ ఫిజికల్గా మనం తినే రోజు ఆహారం అయి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇందులోకి ఎవరు రావాలట? నా దగ్గర డబ్బులు ఉన్నాయండి. ఆ డబ్బులుంటే నీకు కదరా అబ్బాయి, నువ్వు డబ్బులుంటే అవతల పో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ మార్కెట్ కాదు. ఏ మార్కెట్ కాదు? ఇట్స్ ఇస్ నాట్ యువర్ ప్లేస్. ఇది నీ ప్లేస్ కాదు. ఇంకొకటి వచ్చి, సార్ ఐ డోంట్ హ్యావ్ మనీ, నిజంగా నా దగ్గర డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి లేవు? నా దగ్గరే డబ్బులు లేవు. ఎస్, నీకోసమే, దా ఏసు రక్తం చేయి. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? దేవుని ఆహ్వానం ఎవరి కోసం? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దప్పికొని వారుగా ఉంటారో, ఇంకా కడుపు నిండా తాగేసి శుభ్రంగా తినేసి శుభ్రంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నవాడికి దేవుడు అవసరం ఏముంటుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బులు ఎక్కువైపోయి, అన్నీ ఎక్కువైపోయినట్టు దేవుని చింత, బాధ ఏముంటుందండి? ఈరోజు దప్పికునేవారంటే నిజంగా దాహం ఉన్నవాళ్ళు కాదండి, ఇది శారీరకమైన దాహం ఉన్నవాళ్ళు కాదండి. యేసుప్రభువు ఏం చెప్పారు? నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు. ఐఎమ్ ఏ లివింగ్ వాటర్. నేను లివింగ్ వాటర్ అని చెప్పారు యేసుప్రభు వారు. జీవ జలపు నదులు నాలోంచి ప్రవహిస్తాయని చెప్పారు ప్రభు. నా దగ్గరికి వస్తే నువ్వు ఎప్పటికీ కూడా దప్పికొనవు. అందుకని ఇక్కడ మేబీ ఇశ్రాయేలు ప్రజలు, యెషయా గ్రంథంలో మీరు చూస్తే, హోల్ బుక్ ఆఫ్ ది యెషయా పుస్తకం మొత్తం మీరు చదివితే చూస్తే మీకు ఏం అర్థం అవుతుందంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ పాప స్థితి కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క నిశ్చయముగా వారి యొక్క ఆత్మీయ జీవితం సర్వనాశనం అయిపోయినట్టు కనపడుతుంది. వారు చాలా విరోధులుగా, పాపాత్ములుగా, దేవునికి వ్యతిరేకులుగా, విగ్రహార్థికులుగా, చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు. వాళ్ళందరూ ఎండిపోయిన స్థితిలో ఉంటారు. ఆర్థిక సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన సామర్థ్యం, ధనం కలిగిన వారే, ఆత్మ సంబంధమైన ఆహారం కలిగిన వారే, ఏమీ లేని వారే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అలాంటి వాళ్ళకి దేవుడు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏంటండి? రోకాలు లేని వారులారా, దప్పికొని వారులారా. నేను ఒక 5 విషయాలు చెప్తానండి. ఒక 5 విషయాలు, ఈ 3 వచనాల నుంచి ఒక 5 విషయాలు నేను చెప్పేసి నేను ముగించేస్తాను. నేను రాసుకున్న వాటిలో
ఏంటి ఆహ్వానం అసలు? నెంబర్ 1, ఎవరైనా రాసుకుంటే రాసుకోండి. అసలు ఈ ఆహ్వానం ఎందుకు? ఈ ఆహ్వానం ఏంటి? ఈ ఆహ్వానము ఏంటి? ఏంటి ఆహ్వానం? ఫస్ట్ అదే కదా. ఇప్పుడు కార్డు వచ్చిందని అంటారు. ఏ కార్డు? ఏ కార్డు అండి? ఏమో, ఏ కార్డును వెళ్ళి చూస్తే కానీ నీకు తెలియదు. ఏంటి ఆహ్వానం? ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిగా మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఏంటి వెల్కమ్? ఏంటి ఆహ్వానం? వాట్ ఈస్ దిస్ ఇన్విటేషన్ అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు ఆహ్వానిస్తున్నాడు, అసలు ఏంటి ఆహ్వానం అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 3వ వచనంలో, 3వ వచనం చదవండి. మీరు వినిన ఎడల చెవియొగ్గి నా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దగ్గర రండి? నా యొద్దకు రండి. అంటే నా యొద్దకు రండి అంటే దాని అర్థం ఏంటి? నాతో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే బీ విత్ మీ. ఆమేన్. నా యొద్దకు రండి అంటే దాని అర్థం ఏంటి అండి? నా యొద్దకు రండి అంటే దాని అర్థం ఏంటి? నాతో ఉండండి, మా కూడా రండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడో చోట నువ్వో చోట ఉండమని కాదు. మా కూడా రండి అంటే నా వెనకాల రండానో నా కూడా రండానో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా కూడా రండి అంటే మీరు ముందు బస్సులో వెళ్ళండి, నేను వెనకాల బస్సులో వస్తాను కాదు. మీరు ముందు ట్రైన్లో వెళ్ళండి, నేను వెనకాల ట్రైన్లో వస్తాను కాదు. మాతో రండి అంటే మనందరం కలిసి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా. 3వ వచనంలో మీరు ఏం చేస్తున్నారు? నా యొద్దకు రండి. ఏంటి ఆహ్వానం అంటే, మనం దేవుడి దగ్గర ఉండడానికి దేవుడిచ్చే ఆహ్వానము. ఇప్పుడు ఏంటండి ఈ ఫంక్షన్? ఎందుకండి ఆహ్వానం ఇచ్చారంటే, ఇంకో పలానా ఆవిడ వాళ్ళకి మనవడు పుట్టాడట, అది రమ్మన్నారు మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ ఫంక్షన్లో ఏంటి ఆ ఆహ్వానం అంటే, ఇది బర్త్డే ఇన్విటేషన్, ఇట్స్ ఎ మ్యారేజ్ ఇన్విటేషన్, ఇట్స్ ఎ డెత్ డే ఇన్విటేషన్, సంథింగ్ ఎల్స్ ఇన్విటేషన్. మా పాప మెచ్యూర్ అయింది, పెద్దదయింది, ఆ ఇన్విటేషన్. కానీ యేసయ్య ఇచ్చే ఇన్విటేషన్ ఎలాంటి తెలుసా? నా యొద్దకు రండి, నాతో ఉండడానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యొద్దకు రండి. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే ఏంటంటే మీరు బ్రతుకుతారు. ఏమవుతారు? మీరేమవుతారు? నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. యువర్ సోల్ విల్ బి రెస్టోర్టెడ్. మీ యొక్క ఆత్మ శుద్ధీకరణ పొందుతుంది, లేకపోతే మీ జీవితం మార్చబడుతుంది, మీరు బ్రతుకుతారు. నేనేమంటాను తెలుసా? ఇది దేవునితో చాలా దగ్గర సంబంధం ఉండే ఆహ్వానము. హల్లెలూయా. ఎలాంటి ఆహ్వానం అంటే ఇది? దేవునితో ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో అత్యంత దగ్గర సంబంధం ఉండడానికి, నాతో ఉండడానికి, నాతో కలిసి ఉండడానికి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దప్పికొని వారులారా, ఆహారం లేని వారులారా, రోకలు లేని వారులారా, నా దగ్గరికి వచ్చేయచ్చు కదా. ఇప్పుడు మనం అంటాం కదా, కొన్ని రోజులు వచ్చి మా ఇంటి దగ్గర ఉండదు. ఎందుకంటే నాతో ఉంటే నీకు ఇక్కడ కొద్దిగా సౌఖ్యంగా ఉంటుంది, ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, నీకు ఆహారానికి లోటు ఉండదు, అక్కడ నీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కమ్ విత్ మీ, నాతో వచ్చే, నాతో ఉండడానికి వచ్చే. ఈ ఇన్విటేషన్ ఇస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఏమండి, ఈ రమ్మని పిలుస్తున్నాడు ఎవడండి? దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఆహ్వానిస్తున్నాడు, కమ్ విత్ మీ. ఏంటట? నా యొద్దకు రండి, నాతో ఉండడానికి రండి, మిమ్మల్ని నేను బ్రతికిస్తాను. ఇట్స్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో అత్యంత సన్నిహితం ఉండే సంబంధానికి రమ్మని పిలుస్తున్నాడు. ఏంటి ఆహ్వానం అంటే, దేవునితో ఉండడానికి దేవుడు మనకిస్తున్న ఆహ్వానము. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మొదటి ఏంటండి ఆహ్వానం? మొదటి ఆహ్వానం ఏంటి? ఆహ్వానం ఆయన దగ్గర ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఆహ్వానం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయనతో ఉండడానికి ఏంటండి ఆహ్వానం? బర్త్డే కాదు, డెత్ డే కాదు, మెచ్యూర్ డే కాదు, ఆ డే కాదు, ఈ డే కాదు, అది కాదు, ఇది కాదు. ఏంటంటే, ఒరే బాబు రండి, నాతో ఉండండి, ఉంటే మీరు ఏమవుతారు?
మీరు బ్రతుకుతారు అబ్బాయి, మీరు బాగుంటారు, ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండండి, నాతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండండి, మీరు దూరంగా ఉంటున్నారు, అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, ఇలా నా దగ్గర ఉంటే మీకు ఏ విధమైన లోటు లేదు, జీవజలపు నదులు ఉంటాయి, విస్తారమైన ఆహారం ఉంటుంది, పాలు ఉంటాయి, తేనె ఉంటుంది, రొట్టె ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ అవన్నీ ఫ్రీయే మీకు అన్నీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాతో ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే ఆహ్వానం అంటే ఆయనతో ఉండుటకు దేవుడిస్తున్న ఆహ్వానము. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? ఆహ్వానించే పద్ధతి. రెండోది ఏంటండి? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఆహ్వానించే పద్ధతి ఉంటుంది కదండి. ఎలా ఉంటుందండి ఆహ్వానించే పద్ధతి? ఫస్ట్ ఫోన్ చేసింది ఒక ఆవిడ, ఏమండి పలానా రోజున 2 నెలల కిందట ఫోన్ చేసి, పలానా రోజున మా ఇంటికాడ కార్యక్రమం ఉందండి, మీరు రావాలి. 2 నెలల ముందు. తర్వాత ఒక 15 రోజులకి మళ్ళీ ఫోన్ చేసింది, అయ్యగారు మీరు మర్చిపోతారేమో, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు తప్పనిసరిగా రావాలి అని మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఇంకో 1 నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. అలాగా ఒక 4-5 సార్లు ఫోన్ చేసిందండి, రండి 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 అని. తీరా పోలే, వెళ్దాం, పోలే మానేద్దాం, ఏమి వెళ్తాం అని అన్నాడికి మళ్ళీ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చింది. ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి దండం పెట్టి, బాబాయ్ ఎలాగన్నా మీరు రావాలి, ఇదిగో నా 5 సార్లు ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి చెప్పి కార్డు ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, అయ్యగారు మర్చిపోకండి, మీరు తప్పనిసరిగా రావాలి. ఏంటి చెప్పండి ఇది? ఏంటండి ఇది? ఆహ్వానించే పద్ధతి. ద మేనర్ ఆఫ్ ఇన్వైటింగ్. ఆహ్వానించే పద్ధతి ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఈ వచనాల్లో మీరు చూస్తే దేవుడు రిపీటెడ్గా ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఓవర్ అండ్ అగైన్ ఈస్ కాలింగ్, కమ్ కమ్ కమ్. మీరు ఆ వచనాలు అన్నింటిలో చదివితే రండి 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 అని కనపడుతుంది మీకు. దప్పికొన్న వారులారా, ఎవరైతే దప్పికొన్నారో మీరు రండి. ఎక్కడికి రండి? నీళ్ళ దగ్గరికి రండి. డబ్బులు లేని వాళ్ళారా రండి, వచ్చి నా దగ్గరికి వచ్చి ఆహారం కొనుక్కోండి, నా యొద్దన ఉండడానికి రండి, నా యొద్దకు వచ్చి ఈ రొట్టెను కొనుక్కోండి, ఈ పాళ్ళ దగ్గరికి రండి, ఈ ఆహారం దగ్గరికి రండి, నా యొద్దకు రండి. ఈస్ కాలింగ్ రిపీటెడ్లీ. మళ్ళీ మళ్ళీ రండి 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 అని పిలుస్తున్నాడు. ఆహ్వానించే పద్ధతి ఎంత బాగుందో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిసార్లు పిలిచినందుకు వెళ్ళకపోతే బాగోదండి. అన్నిసార్లు పిలిచినందుకు చెప్పండి. అన్నిసార్లు పిలిచినందుకు దేవుడు ఎన్నిసార్లు పిలిచాడట? దప్పికొన్న వారులారా రండి, నీళ్ళ దగ్గరికి రండి, డబ్బులు లేని వాళ్ళారా రండి, మీరు వచ్చి భోజనం దగ్గరికి రండి, కమ్ టు ద వాటర్స్, కమ్ అండ్ బై అండ్ ఈట్. వచ్చి కొనుక్కొని తినండి, ద్రాక్షారసం పాల కోసం రండి, చెవి యొగ్గి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఎన్నిసార్లు రండి 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 అంటే మీరు ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరో మీరు గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ కాలింగ్, హూ ఈజ్ ఇన్విటింగ్. ఎవరండి ఇన్విటేషన్ ఇచ్చేది? దేవుని ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క ఆ పరిస్థితుల్లో దేవుడిస్తున్న ఆహ్వానం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ రిపీటెడ్. నేనేమన్నాను తెలుసా? ఆహ్వానించే పద్ధతి. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఇది? చెప్పాలి. ఆహ్వానించే. ఈ రోజున మీరు ఆహ్వానించే పద్ధతిని బట్టే అతిథి మీ ఇంట్లో ఉంటాడు. గత శుక్రవారం నేను అదే చెప్పాను. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. ఎవడండి వాడు? ఆహ్వానించే పద్ధతి ఎలా ఉందో తెలుసా? ఎవరండి మీరు? పోలే ఎవరొకరు రండి లోపలికి కాదు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు. ఆమేన్. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా రా అంటే ఆహ్వాన పద్ధతి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ఉన్నతంగా ఉంది. టైం ఉంటే రండి, కుదిరితే రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగంటే నాకు అసలు కుదరదు. అంతే, కుదరదు కదా. ఎక్కడ కుదురుతుంది? ఇక్కడ దేవుడు అండి, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు రిపీటెడ్గా వాళ్ళని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి
ఉదాహరణకి అలా ఆవిడ కోపగించింది అనుకోండి, అంటే అలా ఆవిడ ఏం చేసింది, కోపగించింది. తినమ్మా తినమ్మా అంటాడు వీడు. ఏమంటాడండి? నువ్వు అలా కోపగించకనమ్మా. దేవుడట కోపగించిన భార్యని బతిమాలినట్టుగా బతిమాలుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెని వెతకటానికి ఎలాగైతే ఆసక్తి చూపిస్తాడో, ఆ గొర్రె తప్పిపోయింది ఎలాగరే సరే ఆ 99 గొర్రెల కన్నా ఆ గొర్రెని మనం ఆపడాలని ఆ గొర్రె కోసం తపన పడతా ఉంటాడట. లాలిస్తాడట. ఆమేన్, హల్లెలూయా. బతిమాలతారు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారండి? మీరు రారా తినరా బాబు, బాబు రారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట రిపీటెడ్లీ కాలింగ్. ఆమేన్. మళ్ళీ పిలుస్తున్నాడు. ఓవర్ అగైన్ ఈజ్ కాలింగ్. ఆహ్వానించే పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఆహ్వానించే పద్ధతిని బట్టే మనం ఆ యొక్క ఆహ్వానంలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహ్వానించే విధానమే మన జీవితాల్లో ఆహ్వానాన్ని అందుకోవడానికి మనం వెళ్తాం. మొట్టమొదటిది ఏంటి తెలుసా? ఏంటి ఆ ఇన్విటేషన్ మనం ఆలోచన చేస్తే, ఏంటి ఆ ఇన్విటేషన్ అంటే ఆయనతో ఉండడానికి. ఆయన దగ్గర ఉంటే మనం బ్రతుకుతాం కాబట్టి, ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఆయనతో ఒక వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండడానికి ఆయన మనల్ని రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు తెలుసా? ఆహ్వానించే పద్ధతి ఏంటో తెలుసా? రండి 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 అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. మీరు వస్తే మాకు ఆశీర్వాదం అండి, మీరు వస్తే మాకు దీవెనండి. దైవజనుడిగా మీరు అడుగు పెడితే మాకు ఆశీర్వాదం. రండి, ప్లీజ్ కమ్ టు మై హోమ్. మా ఇంటికి రండి. మీరు కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, లేకపోతే కొంత సమయం మా గృహంలో గడిపితే మాకు ఆశీర్వాదం అండి. బీ విత్ us ఫర్ సమ్ టైమ్. మీరు వస్తే మాకు దీవెన వస్తుంది, మీరు వస్తే మాకు ఆశీర్వాదం వస్తుంది. కొన్నిసార్లు దేవుని ఆహ్వానించండి. ప్రభా మా గృహాల్లోకి రండి ప్రభా. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మా గృహాల్లోకి రండి ప్రభా, మా జీవితంలోకి రండి ప్రభా అని ఆహ్వానిస్తే రమ్మంటే అని రాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆహ్వాన పద్ధతి తెలిసినవాడు. మనకే తెలియదు ఆహ్వాన పద్ధతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజున మన జీవితాల్లో ఆహ్వాన పద్ధతిని తెలుసుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆహ్వానించే పద్ధతిని బట్టే మనకు అతిథి వస్తాడు మన ఇంటికి. పూర్వదినాల్లో అయితే ఊర్లు తిరిగి, అండ్ పూర్వదినాల్లో అయితే ఇంటింటికి తిరిగి, అక్కారా చెల్లిరా నువ్వు రాకపోతే బాగోదు, నువ్వు ఉండాలి, ఈ ఫంక్షన్లో నువ్వు ఉండాలని ఇంటింటికి తిరిగి, ఊరు తిరిగి, ఏమండి గడప తొక్కి వాళ్ళ ఇంటికాడ మొత్తానికి ఒక 20 టీలు తాగి, ఆ రోజులో మొత్తానికి మంచినీళ్ళు తాగి, డ్రింకులు తాగి, టీలు తాగి ఇన్ని ఉత్తరాలు ఇచ్చి చేశారు. ఇప్పుడు వాట్సాప్లో పెట్టేస్తున్నారు, రండే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూడా ఎవడలేడు, అందరూ వాట్సాప్లో పంపేస్తున్నారు, మనకి ఫోన్ చేసి చెప్పేస్తున్నారు, నువ్వు రావాలేంటి, ఫోన్ చేస్తే వచ్చేస్తాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆహ్వానించే పద్ధతిని బట్టే మన దగ్గర అతిథులు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న మంచి ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, నాతో పాటు ఉండడానికి రండి. ఆ ఆహ్వానించే పద్ధతి ఏంటో తెలుసా? మళ్ళీ రమ్మని పిలుస్తున్నాడు. రండి, మంచినీళ్ళ దగ్గరికి రండి, ఆహారం దగ్గరికి రండి, నాతో ఉండడానికి రండి. హల్లెలూయా. ఇన్నిసార్లు రండి రండి అని పిలుస్తున్నాడు. మూడోది, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపించుతాను. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ద మోటివ్ ఆఫ్ ద ఇన్విటేషన్. పిలవటం వెనక గల ఉద్దేశం ఏంటి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిలవటం వెనక కలిగిన ఉద్దేశం ఏంటి? ఏంటండి, దేనికి పిలిచాడు? ఆయనతో ఉండడానికి పిలిచాడు. నెంబర్ 1. ఎలా పిలిచాడు? పద్ధతి బాగుంది. మూడోది, ఉద్దేశం ఏంటి? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడంటే, చదవండి,
ఇది నేను మీతో నిత్య నిబంధన చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈవిడేటండి ఎన్నిసార్లు పిలుస్తుంది నేను పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదే, నేను పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, నేను పెద్ద అవసరం ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈవిడికి నేను సరిగ్గా తెలీదు, నేను వెళ్ళటం వల్ల మానేయటం వల్ల ఈవిడికి పెద్ద ఒరిగేదేమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఇన్నిసార్లు పిలుస్తున్నారు? పెద్దగా నేను పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరో నన్ను సరిగ్గా ఏం చేయట్లేదు, మేమేమో పాపంలో ఉన్నాం, ఎప్పుడు విగ్రహారాధన చేసే బ్యాచ్లో ఉన్నాం, ఎప్పుడు కూడా దేవుని ఘనంగా మేము ఎంచలేదు, పాపంలో తిరుగుతున్నాం, విగ్రహారాధనలో తిరుగుతున్నాం, ఆధ్యాత్మికంగా చాలా నష్టపోయాం. అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని ఏంటండి ఆయన మోటో అంటే, ఆయన ఎప్పుడు కూడా మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా ఆశ్చర్యపరుస్తాడు, ఆశ్చర్యానికి గురి చేస్తాడు మనల్ని. ఏంటి ఆశ్చర్యం అంటే, దావీదుకి నేను ఎటువంటి వాగ్దానం చేశానో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను. ఏంటి ఆయన ఉద్దేశం? ఎందుకు? దట్ ఇస్ ద మోటో ఆఫ్, ఏంటండి ఇన్విటేషన్, ద మేనర్ ఆఫ్ ఇన్విటేషన్, ద మోటో ఆఫ్ ఇన్విటేషన్. మోటో ఆఫ్ ఇన్విటేషన్ ఏంటో తెలుసా? ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తాను. హల్లెలూయా. అంటే చెప్పండి, ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మీ గొప్పతనం కాదురా, దావీదుకు చూపించాను, దావీదుకి ఒక నిబంధన చేశాను. ఆమేన్, హల్లెలూయా. దావీదుకి అప్పుడు ఆ దావీదు గారి నిబంధన, ద కవనెంట్ ఆఫ్ డేవిడ్, ఆ కవనెంట్ ఆఫ్ మోజెస్, కవనెంట్ ఆఫ్ అబ్రహాం, ఇవన్నీ కవనెంట్లు, నిబంధన అన్నీ చూపించాలంటే మనకి ఇప్పుడు టైం సరిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చాలా పెద్ద సబ్జెక్టు. ద కవనెంట్ ఆఫ్ మోజెస్, ద కవనెంట్ ఆఫ్ డేవిడ్, ద కవనెంట్ ఆఫ్ అబ్రహాం, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సబ్జెక్టులు. కానీ దేవుడు ఒక దావీదుకు ఒక నిబంధన చేశాడు. నిశ్చయముగా నీ తరము వారికి, నీ జనాంగంగా వారికి, నీ వంశపు వారికి శాశ్వతమైన కృపను నేను చూపిస్తాను. హల్లెలూయా. అబ్రహామా, నీ సంతానాన్ని ఇసుక రేణు వలె నేను దీవిస్తాను. మోషే, ఖచ్చితంగా నేను ఎవరికైతే నేను వాగ్దానం చేశానో వాళ్ళందరికీ శాశ్వతమైన ఆ కానాను దేశాన్ని నేను ఇస్తున్నాను. హల్లెలూయా. వీళ్ళ మధ్యలో వీళ్ళు తప్పిపోతున్నారు, జారిపోతున్నారు. కానీ దేవుడు మోటో ఏంటో తెలుసా? ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరే, దావీదుకి నేను వాగ్దానం చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి నేను మాట ఇచ్చాను. ఆ దావీదు గారు ఆయన మీద ఉన్న ప్రేమతో, లేకపోతే ఆయన మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న కన్సైన్తో ఆ శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడు? పిలిచే విధానం ఏంటి? పిలిచే ఉద్దేశం ఏంటి? ఎంత క్లియర్ కట్గా ఉందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాడో తెలుసా? దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను, ఆ శాశ్వతమైన గొప్పతనాన్ని, మళ్ళీ మామూలు కృప అంట కాదట, శాశ్వతమైన కృప. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను. కాబట్టి అదండి నా ఉద్దేశం. మోటో ఆఫ్ మై ఇన్విటేషన్ ఏంటో తెలుసా? నా పిలుపు వెనకాల, నా ఆహ్వానం వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసా? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తాను. దయచేసి రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు ఒక నిబంధన చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభుకు చేసిన వాగ్దానము, యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్న రక్షణ, ఇవన్నీ కూడా మనకి ఆ కృపను నడిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. మన గొప్పతనం ఏమీ లేదు, నువ్వు పెద్ద ఏమీ అవసరం లేదు దేవుడికి. నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఏమో నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఆహారం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, నువ్వు ఎవరికి ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరికి అవసరం లేదు. కానీ దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. దావీదుకు చేసిన శాశ్వతమైన కృపను దావీదుకి ఇచ్చిన నీకు కూడా ఇస్తాను. హల్లెలూయా. యేసు ప్రభు రక్షణ ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన చేసిన కార్యం ద్వారా ఆ కృపను నీకు కూడా చూపిస్తాను, ఆ జీవాన్ని నీకు కూడా ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకు ప్రభా నాకు ఇన్విటేషన్? నాలో ఏముంది ప్రభా? లేదు లేదు, దావీదుకు చూపించిన శాశ్వత కృప నీకు కూడా చూపిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ద ఇన్విటేషన్, మోట్ ఆఫ్ ద ఇన్విటేషన్ ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? శాశ్వత కృపను దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనకులాగా మనసులో ఇంకోటి ఎట్టుకుని ఒకటి పిలిచే పద్ధతులు కదా ఆయనకి. దేవునికి స్తోత్రం. ఈజ్ అ గుడ్ మోటో. మంచి ఉద్దేశంతో పిలుస్తున్నాడు ఆయన. రా నీ సంగతి చెప్తాను, ముందు వచ్చిన తర్వాత నీ పరువు తీసేస్తాను. కొంతమంది పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? వాళ్ళ గొప్పలు చూపించుకోవడానికి పిలుస్తారు. ఇన్విటేషన్ ఏంటో తెలుసా? శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైతే మనం ఆహ్వానించామో ఆహ్వానించిన వారికి ఆశీర్వాదకరంగా ఉందుమగాక. దేవుడు ఆహ్వానించిన ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళకి కృపనివ్వాలని, వాళ్ళకి ధన్యతనివ్వాలని. ప్రేమ. అలాంటి దావీదు సంతానం అంటే ప్రేమ. యేసుప్రభు ద్వారా రక్షణ పొందుకునే వాళ్ళంటే అభిమానం ఆయనకి. అందుకే నేను శాశ్వత కృపను చూపిస్తాను రమ్మని పిలుతున్నాడు. ఇంకా ఆయనకు ఉద్దేశం వేరే బ్యాడ్ ఇంటెన్షన్ ఏమీ లేదు, చెడ్డ అభిప్రాయం ఏమీ లేదు, ఇంకేదో ఏమీ లేదు. ద మోటో ఈజ్ వెరీ గుడ్. మంచి ఉద్దేశము కలిగిన ఆహ్వానము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో, ఎవరినైతే పిలుస్తున్నామో ఉద్దేశము మంచిదై ఉండి వాళ్ళని పిలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడట. ఎందుకు పిలుస్తున్నాడట? ఆయనతో ఉండడానికి పిలుస్తున్నాడట. ఎలా పిలుస్తున్నాడట? రిపీటెడ్లీ కాలింగ్. ఆహ్వానించే పద్ధతి అద్భుతంగా ఉంది. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడట? ఎందుకు పిలుస్తున్నాడండి? ఎందుకు పిలుస్తున్నాడు? చదవండి. ఎందుకు పిలుస్తున్నాడు? దావీదునకు చూపిన శాశ్వత కృపను. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, ఆహ్వానించబడిన వారు ఎవరు? హూ ఆర్ ద ఇన్వైటర్స్? ఆహ్వానించబడిన వారు ఎవరు? అంటే ఆహ్వానించబడిన వారు ఎవరు? ఆహ్వానించబడిన వారు ఎవరండి? యేసుప్రభువారు ఒక ఉపమానం చెప్తారు కదా మత్తయి సువార్తలో. చాలామందిని పిలిచాడట. నేనేమో గేదెలు కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను, నేనేమో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, నాకేమో అర్జెంట్ పని ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని. సరే మీరు వెళ్ళి అక్కడ కుంటోడు ఒక ఆయన ఉంటాడు, గుడ్డోడు ఒక ఆయన ఉంటాడు, లేకపోతే అక్కడ రోడ్డు పక్కన చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ పిలుచుకొచ్చేయండి, యేసు రక్తం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, అదేనండి ఉపమానం. మేబీ టైం ఉంటే ఎప్పుడైనా ఈ వారాలు ఎప్పుడైనా శుక్రవారం ఎప్పుడైనా అవకాశం ఉంటే అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆహ్వానించబడిన వారు ఎవరు? 4వది ఏంటండి? ఆహ్వానించబడిన వారు ఎవరంటే నెంబర్ 1 దప్పికొనిన వారు. ఎవరండి వాళ్ళు? మొదటి వచనంలో మీరు ఏం చెబుతారు? దప్పికొని వారులారా. ఇప్పుడు నీకు దాహం, అప్పుడు దేవుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక మాట మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎవరికి ఆహ్వానం ఇచ్చాడంటే నీళ్ళున్న వాళ్ళకి, ఆహారం ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, జ్ఞానవంతులకి, బలవంతులకి, తెలివితేటలు ఉన్న వాళ్ళకి, అన్ని విధాల సౌకర్యాలు ఉన్న వాళ్ళకి, గొప్పోళ్ళకి, లేకపోతే గొప్ప వాళ్ళకి. వీళ్ళకి లేదండి ఇన్విటేషన్. హూ ఆర్ ద ఇన్వైటర్స్? ఆహ్వానించబడిన వారు ఎవరంటే డబ్బులు లేనివారు. ఆమేన్, హల్లెలూయా. ఆహ్వానించబడ్డ ఎవరు? దప్పికొని వారులారా, దాహంతో ఎండిపోతున్న వాళ్ళు. కడుపు నిండిపోయినాడికి ఆహ్వానిస్తే వస్తాడండి అడి అంటే కడుపు నిండా ఉన్నవాడికి వస్తాడా? ఆహ్వానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి ఆహ్వానము? ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆహ్వానించబడ్డారు? ఎవరు ఆహ్వానించబడ్డారంటే దప్పికొని వారు ఆహ్వానించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనము లేని వారు, రోకలు లేని వారులారా. ఎవరండి వాళ్ళు? రోకలు లేని వారులారా, మీరు రండి, నా దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున లోకంలో ఉన్న గొప్పవాళ్ళకి లేదండి ఈ ఆహ్వానం. ఆమేన్. లోకంలో ఉన్న ధనవంతులకి, భాగ్యవంతులకు లేదండి ఈ ఆహ్వానం. దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపను ఇవ్వడానికి దప్పికొని వారిని, ధనం లేని వారిని దేవుడు పిలుస్తున్నాడండి. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు ఒకవేళ మన
ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి మీ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారనుకోండి, మీకు ఎలా ఉంటుందండి? అసలు ఈ ఊర్లో నాకు అసలు ఏముందని పిలిచాడండి ఈయన, నన్ను ఎందుకు పిలిచాడండి ఈయన, తలకూడేసుకుంటాం మనం. అసలు మనం ఎందుకు పిలిచాడంటావు, ఎందుకు పిలిచాడంటావు, ఎందుకు పిలిచాడంటావు? ఈరోజు ఇన్వైటీస్ ఎవరో తెలుసా? ఆహ్వానించబడ్డవారు ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహారం లేనివారు, మంచినీళ్ళు లేనివారు, దప్పికొనివారు, డబ్బులు లేనివారు, వీళ్ళందరూ ఎందుకండి దేవుడికి? వీళ్ళందరూ ఎందుకండి దేవుడికి? డబ్బులు లేనివాడు ఎందుకండి? మంచినీళ్ళు లేనివాడు ఎందుకండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు పిలుస్తున్నాడండి, అలాంటి వాళ్ళు ఆయనకు కావాలండి. లోకంలో ఉన్న జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకుని పిలుచుకుంటున్నాడంట, హల్లెలూయా. లోకంలో ఉన్న ధనవంతులను సిగ్గుపరచడానికి ధనం లేని నిన్ను నన్ను పిలుచుకుని వాడుకుంటున్నాడండి, హల్లెలూయా. హూ ఆర్ ద ఇన్వైటర్స్? ఆహ్వానించబడ్డవారు ఎవరంటే ఏమీ లేనివాళ్ళు, ఎంప్టీ పీపుల్, ఖాళీగా ఉన్నవాళ్ళు. ఖాళీగా అంటే ఆర్థికంగా ఖాళీగా ఉన్నవాళ్ళు, పని బట్ట లేని వాళ్ళని కాదు. ఎవరు ఇన్వైటర్స్ అంటే ఎవరైతే మంచినీళ్ళు లేకుండా ఉన్నారో, దప్పికొని. ఇప్పుడు అక్కడ ఆ మంచినీళ్ళలో ఉన్నాడు వస్తే ఆడికి, నీకు ఇన్విటేషన్ లేదండి. వాటర్ బాటిల్ పెట్టుకుని వచ్చారనుకో, ఆడికి ఇన్విటేషన్ లేదు. దేవునికి స్తోత్రం. ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, బాబు ఈ మార్కెట్లో నీకు ఇన్విటేషన్ లేదు, నువ్వు వెళ్ళమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పిలిచాడు, ఎలా పిలిచాడు, ఏ ఉద్దేశంతో పిలిచాడు, ఎవరిని పిలుస్తున్నాడు? ఆమేన్. ఎవరిని పిలుస్తున్నాడంటే ఏమీ లేని వారిని పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుని బిడ్డ, ఇఫ్ యూర్ ఎ డెస్పరేట్ నీడ్, నువ్వు చాలా అవసరతలో ఉన్నావు దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రండి నేను మీకు సహాయం చేస్తానని పిలుస్తున్నాడు. నిజంగా నువ్వు చాలా అస్వస్థతలో ఉన్నావు, చాలా బలహీనతలో ఉన్నావు, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నావు, నీ దగ్గర ఏ రూపాయి లేదు, దేవుడు నిన్నే పిలుస్తున్నాడు, హల్లెలూయా. రా, డబ్బులు లేనుడే కావాలి నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరైతే డెస్పరేట్ నీడ్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికే దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. మనం చదువుతాం కదా, కామన్గా చదివే మాట్లాడే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎవరు పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళని పిలుస్తున్నాడు. బరువెక్కిపోయిన హృదయాలు కలిగి, భారం కలిగి, దుఃఖము కలిగి, ఆవేదన కలిగి, ఏం చేయాలో అర్థం కాక దుఃఖిస్తూ ఏడుస్తున్న వారిని పిలుస్తున్నాడు. డబ్బులు ఎక్కువైపోయి రోడ్లాంటి తిరుగుతూ గంతులు వేస్తున్న వారిని పిలవట్లేదు ఆయన. ఇష్టానుసారంగా లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ తాగుతూ ఉన్నవాడిని పిలవట్లేదు ఆయన. ఎవడైతే నిస్సహాయకుడిగా ఉన్నాడో, ఎవడైతే డెస్పరేట్ నీడ్లో ఉన్నాడో, ఎవడికైతే నిజమైన స్వస్థత కావాలో వాడిని రమ్మని పిలుస్తున్నాడు, హల్లెలూయా. ఎవడికైతే దాహం వేస్తుందో, ఎవడైతే దప్పికొని ఎండిపోతున్నాడో, రారా బాబు నీకు నేను మంచినీళ్ళు ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆర్థికంగా ఎండిపోతున్నాడో వాడిని రమ్మంటున్నాడు. డబ్బులు లేవా, పర్లేదు రా, నా దగ్గర ఆహారం ఉంది, నా దగ్గర ద్రాక్షారసం ఉంది, నా దగ్గర పాలున్నాయి. నీ దగ్గర డబ్బులు ఉండాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోకలు లేని వారులారా, దప్పుకొని వారులారా. ఎవరండి ఇన్వైటర్స్? డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, మంచినీళ్ళు ఉన్నవాడు కాదు, ఏమీ లేనివాడికి ఆహ్వానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎవరండి మన ఆహ్వానం? అందుకని బైబిల్లో మనం చదువుతాం కదా, ఎవడన్నా పిలుస్తారట వాడు మళ్ళీ మనకు తిరిగి ఇచ్చేస్తారట. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందట? ఎవడైతే మనకు తిరిగి ఇవ్వలేడో, ఆమేన్, ఎవడైతే మనం చేసిన సహాయానికి, మనం చేసిన దానికి ఎవడో తిరిగి ప్రతిఫలంగా ఉండలేడో, అలాంటి వాడికి చేస్తే మనకు ప్రతిఫలం వస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆల్రెడీ సేమే తినేసి వచ్చాడు, ఆడు ఫుల్గా సేమే తినేసి వచ్చాడు. నువ్వు ఇచ్చే మంచినీళ్ళు ఏం తాగుతాడు? నిజంగా ఆడు 2-3 రోజుల నుంచి మంచినీళ్ళు లేక ఉన్నాడు, మంచినీళ్ళ కోసం ఎదురుతున్నాడు. రా బాబు మంచినీళ్ళు తాగంటే ఆడికి ఎంత ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు నేను పిలవలేడు, ఆడు ఆహ్వానించి నీకు మంచినీళ్ళు ఇవ్వలేడు, అలాంటి వాడికి మంచినీళ్ళు ఇస్తే ఎంత? దేవుడు అంటున్నాడు అలాంటి వాళ్ళే నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడంటే అవును, ఆయనతో ఉండడానికి పిలుస్తున్నాడు. మేనర్ ఆఫ్ ఇన్విటేషన్, ఆహ్వానించే పద్ధతి చూడండి. ద మోట్ ఆఫ్ ఇన్విటేషన్, ఆయన ఎందుకు పిలుస్తున్నాడో చూడండి, ఎవరిని పిలుస్తున్నాడో చూడండి. హల్లెలూయా. చివరిది చెప్పి నేను ముగిస్తాను, 2వ వచనం.
ఆ, ఆ, ఆ. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివ్వడి. ఐదవది ఏంటంటే, ఎందుకు ఆయన ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించాలి చెప్పానండి. ఇప్పటికి ఎన్ని చెప్పాను? మొదటిది ఏంటి? ఎందుకు పిలిచాడట? ఆయనతో ఉండడానికి, ఆయనతో ఉంటే మనం బ్రతుకుతామని, ఆయనతో ఉండడానికి పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైన అన్యోన్యమైన సంబంధం కలిగి ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. పిలిచే పద్ధతి ఏంటి? మళ్ళీ మళ్ళీ రమ్మని పిలుస్తాడు, ఆహ్వానించే పద్ధతి ఉంది. అండ్ ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడండి? శాశ్వతమైన కృపను ఇవ్వడానికి మనల్ని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? అన్నీ ఉన్న కొట్టుకున్నవాడిని పిలలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను పిలిచాడు. ఇప్పుడు ఏంటి? ఎందుకు ఆయన ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించాలి? వై యు హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇన్విటేషన్? ఎందుకు ఆయన ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించాలి? ఎస్, నేను వెళ్తాను, ఎస్ నేను వెళ్ళాలి. మరి ఎందుకు అంగీకరించాలి? నీకు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అంటే ఆయన సార్లు పిలిచారు కదండి, బాగోదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకు ఆయన ఆహ్వానాన్ని మనం అంగీకరించాలంటే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చుచున్నారు. ఫస్ట్ నెగిటివ్ థింగ్, ఫస్ట్ రెండు విషయాలు అక్కడ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటో తెలుసా? అసలు ఆహారమే కాని దాని కొరకు మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఫ్రీగా వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలంటే, మనము మన ధనాన్ని, మన ఆహారాన్ని వృధా చేసుకుంటున్నాం. వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ, వీఆర్ వేస్టింగ్ అవర్ టైం, వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. అది ఆహారం కాదు, అది మేలు కాదు, అది ఆశీర్వాదం కాదు. అయినా సరే మన సమయాన్ని, మన ధనాన్ని అన్నీ ఇచ్చేస్తున్నాం. అలా మనం వేస్ట్ అయిపోతుంది. మన డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, మన జీవితం వేస్ట్ అయిపోతుంది, మన సమయం వేస్ట్ అయిపోతుంది, అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అది ఆహారమే కాదు, అది మేలైంది కాదు, అయినా సరే నువ్వు డబ్బులు వెచ్చించేస్తున్నావు. అందుకని నువ్వు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాల. ఆమేన్. ఎందుకు అంగీకరించాలంటే, ఆహారం కాని దాని కొరకు నువ్వు డబ్బులు ఇచ్చేస్తున్నావు. నిజమైన దేవునికి సమయం ఇవ్వట్లేదు, వ్యర్థంగా నీ సమయాన్ని గడిపేస్తున్నావు. నిజమైన దేవుడు ఆహ్వానిస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. నీ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, నీ సమయం వేస్ట్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వెయిన్, అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి. ఆమేన్. ఆయన ఆహ్వానం వెనకాల ఆశీర్వాదం ఉంది, ఆయన ఆహ్వానం వెనకాల కృప ఉంది, ఆయన ఆహ్వానం వెనకాల మంచి ఉద్దేశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఉంటే మనకి జీవం ఉంది. మన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఆహారం కాని కొరకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు. ఏమి ఇచ్చేస్తున్నాం మనం? డబ్బులు ఇచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ అది పోతే ఆహారమా? అదేమైనా నీకు మేలు చేస్తుందా? అదేమైనా నీకు ఉపయోగపడుతుందా? ఎందుకు ఇచ్చేసావు నీకే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఉండిలే హెత్తడది ఎందుకు తెలియదు, ఎవరికి ఇచ్చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అవన్నీ వేస్ట్. ఈరోజున ఎందుకు ఆయన ఆహ్వానం నువ్వు అంగీకరించాలంటే, ఆహారము కాని దొరకు సంతృష్టి కలుగ చేయని దాని కొరకు. అలా సంతృప్తే లేదు, జీవం లేదు, సంతృప్తి లేదు, ఆహారం కాదు, సాటిస్ఫాక్షన్ లేదు. అలాంటి దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఓ దేవుని బిడ్డ, నీ కష్టార్జితాన్ని వృధా చేసుకుంటున్నావు. అందుకే నువ్వు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నేను ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి? ఎందుకంటే సంతృప్తి లేని దాని కొరకు నువ్వెంతో నీ కష్టార్జితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ రోకలు ఇచ్చేస్తున్నావు, ఆహారం దానికి రాని కాని దాని కొరకు డబ్బులు ఇచ్చేస్తున్నావు, సంతృప్తి లేని దాని కొరకు నీ కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకున్నావు. ఇంత వ్యర్థముగా, ఇంత వేస్ట్గా నీ డబ్బుల్ని, నీ సమయాన్ని ఇవన్నీ వృధా చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. ఎందుకు? నేను 5వ పాయింట్ ఏం చెప్పానండి? ఎందుకు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి? వై ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇన్విటేషన్? బికాజ్ ఐఎమ్ వేస్టింగ్ మై మనీ. ఎందుకంటే నా డబ్బుల్ని నేను వృధా చేసుకుంటున్నాను, నా కష్టార్జితాన్ని నేను వృధా చేసుకున్నాను. నిజమైన దేవుని ఆరాధించకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి ఏమీ ఇవ్వకుండా ఐఎమ్ వేస్టింగ్ మై లైఫ్. దట్స్ వై ఐ హ్యావ్ టు కమ్ టు హిమ్. అందుకే నేను ఆయన దగ్గరికి రావాలి. ఎందుకు ఆయన దగ్గరికి రావాలి? ఎందుకు ఆయన ఆహ్వానం నేను అంగీకరించాలంటే నీకు మేలు చేస్తాడు కాబట్టి. హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి ఎత్తి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆహ్వానం నువ్వు అంగీకరించాలి? చెప్పండి, ఎందుకు ఆయన ఆహ్వానం అంగీకరించాలి? ఎందుకంటే ఆహారం కాదట అది. దానికోసం నువ్వేమి ఇచ్చేస్తున్నావు? ఏమి ఇచ్చేస్తున్నావు అమ్మా? పొలోమని ఇచ్చేస్తున్నావు డబ్బులు. ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయి నీకు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. యువర్ వేస్టింగ్ యువర్ మనీ. నీ కష్టార్జితము ఏంటండి అది? నీ కష్టార్జితము ఏం చేసుకుంటున్నావు? ఎందుకు వ్యయపరిచేదవు? నీ కష్టార్జితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలంటే నీ కష్టార్జితం వ్యర్థమైపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీ కష్టార్జితం వ్యర్థం అవ్వకూడదు కాబట్టి ఆయన ఆహ్వానం అంగీకరించాలి. ఆమేన్. పిలుస్తుంది ఎవడు అంటే పిలుస్తుంది ఎవరండి? సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడు? ఆయనతో ఉండడానికి పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ఆయన పద్ధతి ఏంటి? రండి 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 అని పిలుస్తున్నాడు. ద మోట్ ఆఫ్ ఇన్విటేషన్. ఎందుకు పిలుస్తున్నాడు? శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను, రండి రా బాబు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆహ్వానం మేము అంగీకరించాలి. పాస్టర్ గారు పిలిస్తే ఎందుకు రావాలండి? పలానా ఆయన పిలిస్తే మేము ఎందుకు వెళ్ళాలండి? ఎందుకు వెళ్ళాలంటే నీ కష్టార్జితం అంతా వృధా అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. బాబు చర్చికి రండమ్మా, చర్చికి రండమ్మా, చర్చికి రండమ్మా, చర్చికి రండమ్మా మామూలుగా పిలుస్తాం మేము. రండమ్మా మానేయకండమ్మా, చర్చికి మారండి, ప్రతి ఆదివారం రండమ్మా మానేయకండమ్మా అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? ఎందుకు మీరు దాన్ని మీరు అంగీకరించాలంటే దేవుడు లేకుండా ఉంటే నా జీవితం అన్నీ వేస్ట్ అయిపోతాయి, నా కష్టార్జితం వృధా అయిపోద్ది, ఆహారం దాని రాని కొరకు నేను డబ్బులు ఇచ్చేస్తుంటాను. హల్లెలూయా. ఆహ్వానం అంగీకరిస్తే ఏమవుతాను నేను? నా కష్టార్జితం వేస్ట్ అయిపోదు, లేకపోతే నా డబ్బులు వేస్ట్ అయిపోవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆహ్వానాన్ని మనం అంగీకరించాలంటే 2వ వచనంలో 2వ భాగం, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించటానికి ఆయన ఆహ్వానాన్ని అంగీకరించదుముగాక. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి? ఎందుకంటే మంచి పదార్థాలు భుజించాలంటే నువ్వు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఆహారం కాని దాని కొరకు డబ్బులు ఇస్తావు, నీ కష్టార్జితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? అన్నీ వృధా అయిపోయాయి. ఎందుకు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలంటే వై యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ ఇన్విటేషన్ అంటే ఏం చేస్తారంట? మంచి పదార్థం, నా మాట జాగ్రత్తగా, మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారవంతమైనదా? సారం అంటే ఏంటి? సారం అంటే ఏంటండి? జీవం. ఆమేన్. మన ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. ఎందుకు ఆయన ఆహ్వానాన్ని మనం అంగీకరించాలంటే మంచి ఆహారమును భుజించుదుముగాక. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి? 5వ పాయింట్ ఏంటండి? 5వ పాయింట్ ఏంటంటే 5వ పాయింట్లో 2 విషయాలు చెప్పాను. ఏంటి? మొదటిది ఏంటి? ఎందుకు అంగీకరించాలి? ఎందుకు అంగీకరించాలంటే మనం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి, మన కష్టార్జితం వేస్ట్ అయిపోతుంది, ఆహారం లేని దానికోసం మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం. అందుకని ఖచ్చితంగా బాబాయ్ మా టైం వేస్ట్ అయిపోతుందండి బాబు, మా డబ్బులు వేస్ట్ అయిపోతుంది, మనం ఏం చేసిన అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి నేను దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఆయన మందిరానికి వచ్చేయాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఖచ్చితంగా నువ్వు అంగీకరించాలి. వై యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకు అంగీకరించాలి? ఎందుకు అంగీకరించాలంటే నీ ఆ కష్టచిత్తం అంతా వ్యర్థమైపోతుంది కదా. దట్స్ వై యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అందుకే నువ్వు అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే మంచి పదార్థములు భుజించడానికి సారవంతమైన, ఆమేన్, హల్లెలూయా, 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 ఏంటంట, మీ ప్రాణమును సారవంతమైన దాని యందు సుఖింపనీయండి. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలంటే మన ప్రాణము సుఖంగా ఉండడానికి, మంచి పదార్థాలు భుజించడానికి మనం ఆయన ఆహ్వానాన్ని అంగీకరించుదుముగాక. ఎందుకు ఆహ్వానిస్తున్నాడట? ఆయనతో ఉండి నా యొద్దకు రండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆమేన్. ఏమవుతారు? మీరు బ్రతుకుతారు. ఎలా ఆహ్వానిస్తున్నారు? ఆహ్వానించే పద్ధతి చూడండి. రండి రండి రండి. ఆ 3 వచనాల్లో మీరు చదవండి. రండి 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 అని మీరు ఉంటుంది. మోటు ఏంటంటే దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప నేను చూపిస్తాను. ఎవరికంటే ఈ ఇన్విటేషన్, ఎవరికైతే దప్పికొని వారిలా ఉన్నారో, ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో, ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో, ఎవరైతే డెస్పరేట్ నీడ్లో ఉన్నారో, దేరాస్వి వాళ్ళు ఆహ్వానించబడుతున్నారు. కడుపు నిండి కాళ్ళు నిండి పిలవట్లేదు ఆయన. డబ్బులు ఎక్కువైపోయి కొట్టుకున్నవాడిని పిలవట్లేదు ఆయన. నిశ్చయముగా సహాయంలో ఉన్నవాడిని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకంటే ఆయన ఆహ్వానం నువ్వు అంగీకరించాలంటే, నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే నువ్వు మంచి పదార్థాలు భుజించాలంటే, నీ ప్రాణము సారవంతంగా అయిన స్థలంలో సుఖించబడాలంటే నువ్వు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మన హృదయాల్లో, మన జీవితాల్లో ఫలింపచేయునుగాక.